తెలుపు రోజులు బంగారం రోజులు ఎట్లాయే మంగలి కులం అగ్నిమంట బృహద్దత్తని ఎలా చంపిందంట నమ్మక ద్రోహంతో. మహామల్లకు కాళ్ళు చెప్పులు మోసినవాడు, జుట్టు ముడేసినవాడు, కిరీటం పెట్టినవాడు. నమ్మకంగా ఉన్న బంటుకి నమ్మించి గొంతుకు కోయడం వీడికి చాలా ఈజీ, గుర్తుకులు వర్తించడం. అదిగో అలా 10 దశల మౌర్య వంశాన్ని హతమార్చగలిగాడు. వాడి పేరేంటో తెలుసా? పుష్యమిత్ర శృంగుడు. వాడే నేడు మంగలి కులంగా చెప్తున్నారు ఈ బ్రాహ్మణులు. ఈ పుష్యమిత్ర శృంగుడు అంటే ఎవరనుకుంటున్నారు? నేడు శ్రీరాముడుగా చెప్తున్న పాత్ర. అంటే ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. అంటే శ్రీరాముడు మంగలి కులం అని చెప్పకనే చెప్తున్నారు యాజక బ్రాహ్మణులు, భక్తులు. మరైతే శ్రీరామచంద్రుడు నిజానికి మంగళ కులం వ్యక్తి అవుతాడా? నిజానికి నేటికి వాళ్ళ ఇంటి పేర్లలో మల్లాస్ అనే పేరు అనేక మందికి ఉన్నది. అలాగే వాళ్ళ ఒంటి పేర్లో కూడా నాగమణి, నాగరాజు, నాగయ్య లాంటి పేర్లు అనేక మంది ఉన్నవి. నాగ అనేది శబ్దం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏవమ్మా నాగానిక నాగవర్ణాయిని, నీ భర్తని చంపుతుంటే నువ్వేం చేసావు? అయినను చరిత్ర పుటల్లో మీ పేర్లు నిక్షిప్తం. మల్లకన్ని మెడపై నేటికి కత్తి మా కృష్ణ. పూర్ణ వేదశ్రీ అదే శ్రీ. శ్రీ అనగా ఆడది. సుధా, రాహుల్ సాంకృత్యన్, అగ్నిమిత్ర. నేటికి మంగళహారతి పట్టని కులమేదో చెప్పండి భారతదేశంలో. మరిన్ని వివరాలతో పూర్తి చరిత్ర ఉంటుంది మరొక సందర్భాన్ని చూసుకుని. పుష్యమిత్ర శ్రీరాముడు కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసి హతమార్చిన వాడెవడో తెలుసా మీకు? నేటి మంగలి కులానికి సంబంధించిన ఆనాటి గిరిజన తెగ మంగలి మహారాజులైనా కాదా? నలుపు బంగారం ఎట్లా అవుతుంది? పుష్యమిత్ర శృంగుడు బ్రాహ్మణుడా లేక క్షత్రియ రాజుల? కాంట్రడిక్షన్స్, పరస్పర విరుద్ధాలు మీరే. అందుకే వేమన ఇక్కడ ఒక పద్యం రాశాడు. ప్రస్తుతం అది చెప్పటం లేదు, సందర్భం చూసుకుని మరొకసారి చెప్తా. చరిత్రని వక్రీకరించే దొంగలున్నట్లే వాటిని ఎప్పుడూ తిప్పికొట్టే మాలాంటి వాళ్ళు నేటికి ఎక్కడొక చోట ఉంటూనే ఉన్నారని మర్చిపోకండి. సిరిగల్ల మహారాజులు, వాయిద్య నాయన్ని. అప్పటికి యేసు ప్లస్ క్రీస్తు కూడా పుట్టలేదు కదరా పరదేశీ పిరిగి సన్నాసి అలెగ్జాండర్. శాతవాహన కులకర్ణినా? ఎర్రి సన్యాసులు. బ్రాహ్మణుడి శాపనార్థాలకు భయపడిపోయిన కొందరు మల్లలు మలాస్. వాళ్ళలో వాళ్ళకే వెన్నుపోటు పొడుచుకున్న దొంగలు మాలలు. నల్ల బంగారం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ఘనమైన చరిత్ర ఇది. బంగారం కాదు. నాగవర్ణాయిని మీ చీకటి రోజులవి. మీ జాతులని తుదుముట్టించిన దొంగలను, దేశద్రోహులను నమ్మడం వల్ల జరిగింది ఇదంతా. జైహేరతో మంగలి నాయి పాలి. మా నాయి అక్క శుంకర నాగసుధావర్షిని అమలాపురం. ధన్యవాదాలతో. నాగవర్ణాయిని నాగానిక. నువ్వు కత్తిపట్టి యుద్ధం చేసే నాటికి బుద్ధుడే పుట్టలేదే అంబే చెప్పు. తక్షణమే నీ నలుంగ చరిత్ర మంగలి. గ్రౌండ్ నెట్ రియాలిటీ అవర్స్ మౌర్య హిస్టోరియర్స్.